ధర్మవరం పట్టణంలో రోడ్లపై ఏర్పడిన గుంతలను తన సొంత ఖర్చులతో పూడ్చేందుకు సిద్ధమైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇక స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని. అక్కడి నుంచి ఆయన్ను పోతుకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ధర్మవరం పట్టణంలో అనేక రోడ్లు గుంతలమయమయ్యాయని, వారంలోపు పూడ్చకపోతే రంగంలోకి దిగి నేనే సొంత ఖర్చులతో స్వయంగా మరమ్మతులు చేపడతానని చెప్పిన గడువు ముగిసిన అనంతరం రంగంలోకి దిగారు గోనుగుంట్ల సూర్యనారాయణ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంలోని రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయం కావడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు లోనవుతున్నారని, వాటి నివారణకు మరమ్మతులు చేపట్టాలని సంబంధించిన అధికారులకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వినతి పత్రాన్ని అందజేశారు. అయితే ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో గురువారం ఉదయం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ తన అనుచరులతో ధర్మారం చేరుకోవడంతో రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి మీకు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఆందోళన చేపడుతున్న సూర్యనారాయణ మరియు అనుచరులను స్థానిక పోలీసులు పట్టణంలోని పోతుకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈ సందర్భంలో దాదాపు 4 కోట్ల ఖర్చుతో గోతులు పడ్డ రోడ్లను పూడ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం విశేషం. కుందలు పడ్డాయి, అదేవిధంగా ఎర్రమట్టి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. చాలా మంది నా దృష్టికి తీసుకొస్తే దానిపైన గత నెల 15వ తారీఖు ఇక్కడ ఆర్ఎండ్బి ఈ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ పార్ట్ హోల్స్ అన్ని మీరు పూడుస్తారా, లేదంటే మాకు పర్మిషన్ ఇస్తే మీరు పూడుస్తామని చెప్పడం జరిగింది. ఎస్సీ గారిని అడిగాం. ఎస్సీ గారిని అడిగితే అది ఆ రోజు ఏం చెప్పారు ఆయన, బుధవారం లోపల అంటే 1 వీక్ లోపల చేస్తాం, బుధవారం లోపల చేయకపోతే వచ్చే గురువారం మీరు పని చేసుకోండి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏవైతే రోడ్లన్నీ కూడా సక్రమంగా వేద్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఈ రోడ్డు ఏదైతే మన చెరగుంట వరకు గత ప్రభుత్వంలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 20 కోట్ల రూపాయలు సాయం చేసి రోడ్ లైన్ చేయడం జరిగింది. 2016కి ఆ వర్క్ కంప్లీట్ అయింది. 2016 నుంచి 18 వరకు కూడా కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేసింది. 18 తర్వాత 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ పీరియాడికల్ రెన్యూల్ అని ఒక లేయర్ వేయాల్సి ఉంటుంది. అంటే 20-21 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక పీరియాడికల్ రెన్యూల్ వేయాలి. కానీ ఈ 4 సంవత్సరాలుగా ఎక్కడా కూడా పీరియాడికల్ వేయండి. కానీ ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టులు దాదాపు 1,00,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కాంట్రాక్టులు చెప్పండి అని చెప్పి లాస్ట్ వీకే ఎస్సీ గారికి చెప్పాం. ఆయన బుధవారం లోపల లేకపోతే గురువారం మీరు వేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీకు అందరికి కూడా వాట్సాప్లో పంపిస్తాయి. భూమి పూజ కూడా జరుగుతుంది కదా వర్క్కి సంబంధించి. మరి ఈరోజు వివాదం చెప్పండి. పార్ట్ హోల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ఒక 40-50 లక్షలు అవుతుంది. నా సొంత డబ్బులతో నేను చేస్తానని చెప్పి మొత్తం మా మిషన్ అన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే స్థానిక శాసనసభ్యుడు పోలీసులను ఉసిగొల్పి అవన్నీ చేయకూడదు, మేము చేయము మీరు చేయద్దనే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అంటే పోటాపోటీ కార్యక్రమం అనుకోవచ్చుంటారు. అంటే వాళ్ళు ఆయన కూడా భూమి పూజ పెట్టారండి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఇప్పుడు కూడా అడుగుతున్నాను. నేను అడుగుతున్నది ఒకటే పోలీసులు, ఎన్ని రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తారు అంటే ఈ మొత్తం ఈ 7 కిలోమీటర్స్లో ఉన్న పార్ట్ హోల్స్ అన్ని కూడా 3 రోజుల్లో కంప్లీట్ చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. నా సొంత డబ్బులతో వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో చెప్పి హామీ ఇవ్వను. తప్పకుండా నేను కూడా సర్దుకుంటాను. వాళ్ళు చేయకపోతే ఎన్ని రోజులు చేస్తారో చెప్పి, చేయకపోతే మళ్ళీ అయినా నేను చేస్తానని చెప్పి సిద్ధంగా ఉన్నారని ఇక్కడ శాసనసభ్యుడు ప్రజల రక్తం పీల్చి దాదాపు 3,500 నుంచి 4,000 కోట్లు సంపాదించాడు. అన్నీ కూడా ఇక్కడ ఒక డిఎస్పీ స్థాయి అధికారి, అదేవిధంగా ఒక జడ్జి గారిని, సిట్టింగ్ జడ్జి గారిని వేసి తప్పకుండా ఏవైతే భూములు ఆక్రమించారో, ఏవైతే జలగల్లా పీల్చి పిప్పి చేశారో వాళ్ళందరిపైన కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి తప్పు చేసిన ప్రతి అధికారిని, రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరిపైన కూడా యాక్షన్ తీసుకునే విధంగా తప్పకుండా చేస్తాం. ఈ రోడ్డు ఈ విధంగా పాడైపోవడానికి కారణం కూడా కేవలం శాసనసభ్యుని ఇసుక టిప్పర్లు 50 టన్నులు 60 టన్నులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా నీతి నిజాయితీగా ఉన్న అధికారులు ఎవరు ఇబ్బంది లేదు. ఆయన దొత్తులుగా పనిచేసే ప్రతి అధికారి పైన కూడా